హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో, మనం పార్ట్ 1లో మన మంతెన సత్యనారాయణ రాజు గారు బ్యాక్ బోన్‌గా ఉన్న వన్ ఆఫ్ ది ఆశ్రమం అయితే టూర్ చేస్తున్నాం గదా! సో, పార్ట్ 1లో అయితే మనకి కొంతవరకు చూపించానండి. సో, రిమైనింగ్ పార్ట్ వచ్చేసి రిమైనింగ్ ఆశ్రమం ఏదైతే ఉందో అదైతే ఈ పార్ట్ 2 వీడియోలో అయితే మీరు చూస్తారు. సో, మీరు గనుక పార్ట్ 1 చూడకపోతే మన ఛానల్‌లో ఉంది. ఖచ్చితంగా చూడండి. నచ్చితే గనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, ఇదైతే మనకి నిజామాబాద్ బోధాన్‌లో ఉంది. సో, నెక్స్ట్ మనం పార్ట్ 2 అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ ముందు పార్ట్‌లో మీరు యోగా హాల్ వరకు చూసారు గదా! సో, ఇక్కడ యోగా హాల్ నుంచయితే నెక్స్ట్ ఏమేముంటాయి అనేది చూద్దామనమాట ఇప్పుడు. సో, ఇక్కడంతా నేను ముందు చూపించినట్టు మొత్తం గ్రీనరీ ఉంటుందండి. సో, యోగా హాల్‌కి ఆపోజిట్ అయితే మీకు ఇలాగా ఒకటి ఇట్లా ఉంటుందనమాట. ఇది ఫిజియోథెరపీ సెక్షన్. సో, ఫిజియోథెరపీ సెక్షన్ వచ్చేసి మనకి మేల్‌కి, ఫీమేల్స్‌కి కామన్ అనమాట. సో, మసాజ్ సెంటర్ అయితే మనకి విడివిడిగా ఉంటుంది లేడీస్‌కి, ఇంకా మెన్‌కి. బట్ ఫిజియోథెరపీ వచ్చేసి కామన్ ఉంటుంది. సో, ఎవరైనా ఇక్కడికే రావాలి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ గనుక మీకు రాసినట్టయితే. సో, నెక్స్ట్ వచ్చేసి మీరు దాని నుంచి స్ట్రెయిట్‌గా గనుక వెళ్తే కరెక్ట్‌గా ఫిజియోథెరపీకి ఆపోజిట్‌లో మీకిక్కడ ఇలా ప్లే గ్రౌండ్ లాగా ఉంటుందనమాట. సో, ఇక్కడొచ్చేసి మీరు బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు, వాలీబాల్ ఆడుకోవచ్చు. సో, ఇలా మంచిగా షటిల్స్ కనుక మనం తెచ్చుకున్నట్టయితే ఇక్కడ ఆడుకోవచ్చు. బట్ మీరు ఇంటి నుంచి క్యారీ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూపించినట్టు ఒక బిల్డింగ్‌లో మనకి డీలక్స్ రూమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రూమ్స్. సో, ఈ డీలక్స్ రూమ్స్ నుంచి గనుక మీరు నడుచుకుంటూ వెళ్తే ఆపోజిట్‌గా కరెక్ట్‌గా అక్కడ మీకు మసాజ్ సెక్షన్ అనైతే ఉంటుంది ఉమెన్‌కి అనమాట. సో, ఫస్ట్ మనమైతే ఇక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్దాము. ఇక్కడ మీకు దాని పక్కనే మనకి 4 షేరింగ్ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో రూమ్స్ అవి 4 షేరింగ్ రూమ్స్ అనమాట. అది ఉమెన్ 4 షేరింగ్ రూమ్స్ ఇవి. సో, ఇక్కడి నుంచెళ్తే మనకైతే ఉమెన్ ట్రీట్మెంట్ సెక్షన్ అయితే ఉంటుంది. అది మసాజ్‌కి. సో, ఏమేం చేస్తారు అనేది నేను మీకు డీటెయిల్డ్‌గా ఒక వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. ఏమేం ట్రీట్మెంట్స్ ఉంటాయని చెప్పేసి. ప్రెజెంట్ అయితే మనం టూర్ చూద్దాము. సో, ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ ప్లేస్‌కెళ్తున్నాం. ఈ అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. సో, అదేంటో గనుక మీరు గెస్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ మీ గెస్ కరెక్టా కాదా చూసుకోండి. సో, నెక్స్ట్ మనం అలా నడుచుకుంటూ వెళ్తే మన ఇంపార్టెంట్ ప్లేస్‌కైతే ఇప్పుడు వెళ్ళిపోతాం. అండ్ ఆ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి అనేది మీకు కొద్ది క్షణాల్లోనే రివీల్ కాబోతుంది. సో, వచ్చేసాం. దగ్గరకొచ్చేసాం. సో, ఏంటి అంటే కిచెన్. సో, మనం కోటి విద్యలు కూటి కోసం అంటారు గదా! సో, ఆ ఫుడ్ పెట్టే ప్లేస్ దగ్గరికైతే వెళ్తున్నామనమాట మనం. సో, ఇక్కడ బోర్డ్‌లో చూపించినట్టు ఇటు సైడ్‌కి వెళ్తే మనకి కిచెన్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటేంటంటే అటు వెళ్తే మనకి ఇక్కడ బోర్డ్‌లో చూపించినట్టు అటు వెళ్తే మనకి జ్యూస్ సెక్షన్ వస్తదనమాట. సో, ఇక్కడైతే మనకి జ్యూసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. మీరు కొనుక్కోవచ్చు జ్యూసెస్. ఇక్కడ ప్రైస్ లిస్టింగ్ కూడా ఉంటుంది. ఏ జ్యూస్ ఎంత అని చెప్పేసి మీరు అది చూసి జ్యూస్ కూడా కొనుక్కొని తాగొచ్చు. లైక్ మనకి షుగర్ కేన్ జ్యూస్ ఉంటది. కోకోనట్ వాటర్ ఇవన్నీ ఉంటాయనమాట. కోకోనట్ వాటర్ అయితే బయట ఉంటుంది. ఇక్కడ ఉండదు. బట్ జ్యూసెస్ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ మనకి జ్యూస్ ఫాస్టింగ్ కూడా రాస్తారు మధ్యలో డాక్టర్. సో, ఒకవేళ మనకి జ్యూస్ ఫాస్టింగ్ రాస్తే మనం ఇక్కడికొచ్చి జ్యూసెస్ తీసుకోవాలనమాట. దాని తర్వాత మనం జ్యూస్ సెక్షన్ నుంచి వచ్చేసి ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళామంటే ఇక్కడ కిచెన్ ఉంటుంది. సో, ఇక్కడ మనం తినే ప్రదేశం అనమాట. సో, ఇక్కడ మనకి బ్లాక్ బోర్డ్ మీద మసాజ్ లిస్ట్ పెడతారు పొద్దున. ఏ మసాజ్ ఎవరికి ఏ టైంకి ఉందని చెప్పేసి. అండ్ వైట్ బోర్డ్ మీద అయితే మనకి ఈరోజు మెన్యూ ఏంటి అనేది రాస్తారు. అండ్ ఇక్కడ మనకి కూర్చోడానికి బయట కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంటుంది. ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ ఇందాక నేను చెప్పాను కదా! జ్యూస్ లిస్ట్ అది ఇక్కడ ఉంటుందనమాట. జ్యూస్ అండ్ లంచ్ ప్రైస్ కూడా ఉంటుంది. ఒకవేళ బయట ఎవరైనా వచ్చి తినాలి అనుకుంటే ఎంత అనేది అక్కడ డిస్‌ప్లే చేస్తారు. లైక్ మనం దింపేటప్పుడు మన పేరెంట్స్ అలా వస్తే గనక వాళ్ళు ఇక్కడ తినొచ్చు పే చేసి. అండ్ ఇక్కడ కొన్ని కొటేషన్స్ బోర్డ్స్ లాగా ఉంటాయన్నమాట. చూద్దాము డీటెయిల్డ్‌గా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం స్ట్రెయిట్‌గా ఎళ్తే అక్కడ ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళ హోమ్స్ అయితే అక్కడ ఉంటాయన్నమాట. సో, అక్కడ వాళ్ళు ఉండడానికంటే ఒక ఉంది. అక్కడ ఉంటారు. ఒకవేళ ఈ ఊరు వాళ్ళు కాదు అంటే వర్క్ చేసేవాళ్ళు. అండ్
ఇక్కడ చూపిస్తున్నట్టు ఇవి వాళ్ళ క్వార్టర్స్ అనమాట. ఈ ముందంతా ఇక్కడ ఈ ప్లేస్‌లో వాళ్ళుంటారు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఏంటి అంటే మీరు తింటారు గదా! తినిన తర్వాత మీ ప్లేట్ వాష్ చేసి అక్కడ స్టాండ్ చూసారు గదా! స్టాండ్‌లో పెట్టేస్తారనమాట. అండ్ ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఉంటే ఇందాక మీరు ఒక డస్ట్‌బిన్ లాంటిది చూసారు గదా! అందులో వేసేస్తారు. సో, ఇక్కడ మనమే వాష్ చేసి అలా పెట్టాలనమాట. ప్లేట్స్ కానీ, బౌల్స్ కానీ ఏవైతే యూజ్ చేసామో స్టాండ్‌లో పెట్టేస్తాం. అండ్ డస్ట్‌బిన్‌లో ఏసేస్తాము. అక్కడ సోప్ అవన్నీ ఉంటాయి. సో, మనం వచ్చేసి ఇప్పుడు మళ్ళీ జ్యూస్ సెక్షన్ సైడ్ వెళ్ళిపోదాం. సో, ఇక్కడ జ్యూస్ సెక్షన్ ఎనకాలంతా ఇలా ఉంటుందనమాట ఖాళీ ప్లేసు. ఆహ్, ఆహ్, ఇక్కడ కూడా జ్యూస్ ఇక్కడ చూస్తున్నారు గదా! ఇక్కడ గూడా మనం జ్యూస్ ఇస్తారు గదా! ఇచ్చిన తర్వాత గ్లాస్ వాష్ చేసేసి అక్కడ పెట్టేయాలనమాట. సో, అదైతే ఇక్కడ ఫాలో అవుతారు. దట్ మనం వాష్ చేసి పెట్టేయాలి అని జెప్పేసి. అండ్ ఇక్కడ మనకి టైమింగ్స్ కూడా డిస్‌ప్లే చేస్తారు. ఏ టైంలో ఏది ఉంటుంది అని జెప్పేసి. సో, దాని తర్వాత మనం ముందుగా నడుచుకుంటూ వెళ్తే అప్పుడైతే చాలా వర్షం పడిందండి. సో, అదంతా తడిగా ఉందక్కడంతా. సో, అందుకే మీకక్కడ కొన్ని చోట్ల తడిగా, కొన్ని చోట్ల డ్రైగా కనిపిస్తుంది ప్లేసు. సో, మళ్ళీ మనం కిచెన్ సైడ్ ఎళ్దాం. నేనిప్పుడు డీటెయిల్డ్‌గా చూపిస్తా అన్నీ. లైక్ ఎక్కడెక్కడ ఏం కొటేషన్స్ ఉన్నాయి అవన్నీ చూద్దాం క్లియర్‌గా. సో, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకేముంది తిండిని బట్టే మన మతి, మతిని బట్టే మన జీవన గతి. సో, అది ఇక్కడ చాలా ఫాలో అవుతారు. అండ్ వారానికి ఒకరోజు ఉపవాసం, ఆరోగ్యంతో సావాసం. సో, మనం ఖచ్చితంగా ఇక్కడ ఏమంటారంటే వన్ డే మనం వీక్‌లో ఉపవాసం చేస్తే మంచిది అంటారనమాట. అండ్ రోజుకి 2 సార్లు తినాలి అనేది కూడా వీళ్ళు బాగా బిలీవ్ చేస్తారు. 2 సార్లు తింటే సరిపోతుంది అని. అండ్ మెయిన్‌గా వాటర్ తాగాలి అనేది బాగా బిలీవ్ చేస్తారు. సో, నేను చూపిస్తున్నాను గదా! ఇక్కడ చూయించినట్టు ఇవి వాషింగ్ ఏరియా అనమాట మన యుటెన్సిల్స్‌ది. సో, ఇక్కడ మనం ప్లేట్స్ అది వాష్ చేస్తాము ఇక్కడ. అండ్ ఇది స్టాండ్ ఇందాక చెప్పాను గదా! స్టాండ్. ఇవి ప్లేట్స్, బౌల్స్, స్పూన్స్ మీరు ఇంట్లో నుంచి కూడా తీసుకెళ్ళొచ్చు. అండ్ అక్కడ కూడా ఉంటాయన్నమాట. సో, అది మీ ఇష్టం. మీ పర్సనల్ చాయిస్. మీకు ఇంట్లో నుంచి తీసుకెళ్ళాలంటే ఇంట్లో నుంచి తీసుకొచ్చు. లేకపోతే అక్కడ కూడా ఉంటాయి. సో, ఆ రోజు వర్షం పడింది. అందుకే అంత తడిగా ఉంది. అండ్ ఇదే ఇందాక ఆ క్వార్టర్స్ లాగా ఉంటాయి ఎంప్లాయీస్ కోసం అని చెప్పాను గదా! సో, అవి అనమాట క్వార్టర్స్ ఎంప్లాయీస్‌కి. అండ్ ఇప్పుడు మనం బ్యాక్‌కెళ్ళిపోదాం. సో, వెళ్ళి నెక్స్ట్ ఏముందో చూడండి. సో, నెక్స్ట్ వచ్చేసి సో, కిచెన్ నుంచి మనం స్ట్రెయిట్‌గా వెళ్ళిపోదాం ఇప్పుడు. సో, స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే మనకి ఇంకా ఆహ్, లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇంకా అక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో, అది చూద్దాము. సో, ముందుగా వెళ్ళి ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుందాం. దెన్ అక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్‌లో వచ్చారనుకోండి, మీ కార్ అక్కడే పెట్టుకోవచ్చనమాట. పార్కింగ్ ఏరియా ఉంటుందిక్కడ. అండ్ ఇక్కడ మీకు డిస్‌ప్లే చేస్తున్నారు గదా ఫోటోస్. వీళ్ళందరూ ఫౌండర్స్ అనమాట. అండ్ వన్ ఆఫ్ ది ఫౌండర్ మనకక్కడ ఆశ్రమంలోనే ఉంటారు. మీరు ఆయనతో చక్కగా మాట్లాడొచ్చు. చాలా మాట్లాడతారు. ఇక్కడొచ్చేసి ఇది పార్కింగ్ జేసుకోవచ్చు మీరు. ఒకవేళ కార్ గాని అలా ఏమైనా తీసుకొస్తే మనకి పార్కింగ్ ఏరియా గూడా ఉంది. సో, దానికైతే ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇక్కడి నుంచి మనం స్ట్రెయిట్‌గా ఎళ్తే ఇది ఎగ్జిట్ గేట్ అనమాట. సో, ఎగ్జిట్ అవ్వడానికి గూడా ఆశ్రమం నుంచి ఎళ్ళడానికి గూడా ఒక ప్రాసెస్ ఉంటదండి. అది నేను చెప్తాను మీకు వీడియోలో. ఐ మీన్ ఫర్దర్ అప్‌కమింగ్ వీడియోస్‌లో. సో, ఆ ఆశ్రమం నుంచి వెళ్ళడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంత ఈజీ అయితే కాదు ఒకసారి లోపలికొచ్చిన తర్వాత. సో, అదైతే చూద్దాం. అండ్ మనం నెక్స్ట్ అక్కడి నుంచి గనుక వెళ్తే బ్యాక్ టు మన ఆఫీస్ బ్యాక్ టు ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికొచ్చేస్తాము. మనకి చక్కగా బుద్ధుడి విగ్రహం గూడా ఉందిక్కడ. సో, ఇక్కడ అయితే ఇంకా అంతే అండి. టూర్ ఎండ్ అయిపోతుంది. సో, ఇది మన లాస్ట్ అనమాట. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగొచ్చేస్తాం. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫర్దర్‌గా నేను నెక్స్ట్ మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తే నేను దాని మీద వీడియోస్ చేస్తాను. అండ్ నా ఎక్స్‌పీరియన్స్ మీద ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. ఎలా ఉంటుందక్కడ అదంతా. అండ్ అక్కడ ప్రాసెస్ ఏంటి, అక్కడ ఏ ట్రీట్మెంట్స్‌కి వెళ్ళొచ్చు అనేది కూడా చెప్తాను. బికాజ్ అన్ని ట్రీట్మెంట్స్
అక్కడ ఉండవు. ఒక లిస్ట్ ఉంటుందన్నమాట. ఈ ట్రీట్మెంట్స్ మాత్రమే ఉంటాయి అక్కడ. సో, ఆ ట్రీట్మెంట్స్ వాళ్ళకి బెనిఫిషియల్ అనమాట. ఎవరైనా ఎళ్ళొచ్చు ఇక్కడికి. అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. బట్ మీకు గనక ఒక సర్టెన్ ప్రాబ్లమ్ ఉంటే అక్కడికెళ్ళి తగ్గుతది అనే హోప్ మీకుంది అంటే, ఏ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడికెళ్తే తగ్గుతాయి అనేది కూడా నేను వీడియో చేస్తాను. అండ్ అక్కడ మసాజ్ అంటే ఎలా ఉంటుంది? ఇంకా ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి? మీరు ఇంటికి తీసుకురావచ్చు అక్కడి నుంచి అండ్ ఏమేమి తీసుకెళ్ళాలి అక్కడికి? అక్కడి నుంచి మీరు కొన్ని కొనుక్కొని ఇంటికి కూడా తీసుకురావచ్చు. కొన్ని ఐటెమ్స్ అక్కడ అమ్ముతారు వాళ్ళు. సో, అవేంటి? అవేముంటాయి? అవన్నీ నేను చెప్తాను డీటెయిల్డ్‌గా. సో, మీరైతే ఈ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇట్లు మీ చిట్టి తల్లి.